రైతులందరూ కూడా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా కళ్ళాలలో పెట్టుకుని 20-25 రోజుల దాకా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 10 రోజుల్లోనే కాంటా అయిపోయేది, కామాలి ఖర్చులు ఇచ్చేది, అన్ని ఇచ్చేది. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఏం పరిస్థితి ఉందన్నా, ఇప్పటికి నెల రోజులు అవుతుంది నేను కోసి, నెల రోజులు అవుతుంది ఇప్పటికీ కాంటా అయినాయి లేవు. అయిన లోడ్లు పోతే కూడా అక్కడ ఖాళీ లేవు. ఇక్కడ తరుగు అనేది జల్లి పట్ట దాకా వేసే ముందు జల్లి పట్టిని పోతలేవు, జల్లి పట్టని పోతలేవు. అవి పెట్టుకున్న మానవుడు లేడు. అక్కడ తరుగు అంటారు, ఇక్కడ జల్లి పట్టాక మళ్ళీ లేదు, మళ్ళీ లోడ్ తక్కువ వస్తుంది, మాకు కరెక్ట్ అయినటువంటి వెయిట్ వస్తలేదని మళ్ళీ నిన్న ప్రజెంట్గా ఓ లోడ్ ఇక్కడికి వెళ్ళి పోతే అన్నకి అవి మళ్ళీ కడి చేసిరు. మా వాళ్ళు మనిషికి సంచి కడి చేసిరు. అవి గింత అని లేదు, గంత అగాధం ఎక్కడికి మాకు నిండుతలేదని రైస్ మిల్లు అక్కడ 100 సంచులు అయిన వాళ్ళకు 100 సంచి కడి చేస్తారు. 100 సంచులకు సంచి కడి చేస్తారు. ఇక్కడ రైస్ మిల్ల ఇక్కడ ఈడికెళ్ళి పోయిన లోడ్కెళ్ళి 40 కేజీలు కట్ అవుతుంది. ఈ సంచి అంటే 40 కేజీ కట్ అవుతుంది 100 సంచులకు. మళ్ళీ ఇక్కడ జోక్కు వేటి జోక్కు లేదు, ఇక్కడ జోకుతారు. మాకు ఇట్లయితే నిండుతుంది అంటే కూడా అట్లా కడి చేస్తారు, ఇట్లా కడి చేస్తారు. ఒక్కొక్కసారి నెల రోజులు అయినా కానీ అమ్మాలి పెట్టుకున్న వాళ్ళు లేరు, కండ పెట్టుకున్న వాళ్ళు లేరు, లోడ్ పోయింది లేదు. ఖర్చులు మొత్తం మేమే పెట్టుకుంటాం, ₹1 కూడా రైతుల చేతి నుంచి కూడా ఇవ్వద్దని చెప్పి ఎమ్మడో ఏ సన్నాసి ఏముండకూడదు కూడా అన్నాడు. రైతుల ఉసురు పోసుకుంటున్నాం ముండ కొడుకులు. ఎక్కడ రైతు మన అమ్మాలి ఖర్చు మా మీద ఏమడితే మేమే పెట్టుకోబడుతుంది. ఎవరిస్తాడు? ఎవరు ఇస్తలేరు. అత ఖర్చు పెట్టుకున్నా పోతలేవు, చేస్తలేవు. రైతులకు మరీ ఇబ్బంది అవుతుంది. మీరు అడగట్లేదా? రైతుల అమాలి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది కదా, మళ్ళీ మేమెందుకు ఇవ్వాలని చెప్పి అడగలేదా? అడిగినా కానీ అట్లా అడిగినది పెట్టుకుంటూ టైం కోవాలి. ఇప్పుడు నేను గట్టిగా అడిగితే ఈయనతో పెట్టుకో మాకు ఇవ్వాలి, ఇచ్చి సంతోషం పిత్తరో ఇయ్యడం అనేది నా ఎంత లేదు నీ ఎంత నువ్వు అన్నట్టు అట్లనే పెట్టుకుంటారు. ఎంత అడిగిన ప్రభుత్వానికి ఇది వేస్ట్. ఈ ప్రభుత్వం అనేది ఈ నడిచే ప్రభుత్వం చేసే పాలన కాంగ్రెస్ పాలన ముచ్చి వేస్ట్. ఇది రండ ప్రభుత్వం ముండ ప్రభుత్వం ముచ్చేదాకా వేస్ట్ ముండ కొడుకు. రైతులను అయితే ఒక కొట్టుకుంటుండు వీడైతే. పోయినసారి అప్పుడన్నా 10 రోజులలో 12 రోజులలో వారం 10 రోజుల్లో కాంట అయింది. ఇప్పుడు నెల రోజులు అయినా వీడు పెట్టుకుంటుండో లేదు. వీటిని అంత ఇబ్బంది అవుతుంది రైతులకు. నమ్మకం ఉందా మళ్ళీ ఇంకా 2-3-15 రోజుల్లో కాంటా అవుతుందని? అది నమ్మకం అయితే అనిపించలేదు. కాంట అయినాక లెక్క నాకు కాంట అయింది. కాంట అయినాక ఒకటి అయినాక అక్కడ లోడ్ దిగినాక లెక్క మళ్ళీ అయ్యేదాకా వేషం ఉంది. అయినాక మళ్ళీ అక్కడ దిగేదాకా వేషం ఉంది. వాళ్ళ అక్కడ కాంట అయ్యేదాకా కూడా నమ్మకం లేదు. అది ఏం చెప్తాం మరి ఫైనల్ ప్రభుత్వం గురించి? ఇప్పటికైనా మరి ప్రభుత్వం చర్య తీసుకొని రైతులను గోసపెట్టుకోవద్దు, రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఆరుగాలం చేసి ఈ రైతే వెన్నెముక అంటారు కానీ రైతులను ఆదుకుంటాడు లేడు. ఇప్పటికైనా ఈ రైతులను తొందరగా ఈ వర్షాకాలం పొద్దున రకం ఉంటుంది, మొగులు ఇప్పుడు మాపున రకం ఉంటుంది. రైతులకు ఇబ్బంది కావాలంటే తొందరగా ఇప్పటికైనా లారీలు పంపించి లోడు తొందరగా ఖాళీ అవ్వకుండా తొందరగా పెట్టుకుంటే ఇప్పటికైనా ఏదన్నా కొంచెం రైతులకు మీరు చేసిన మేలు చేసిన అవుతుంది ప్రభుత్వం.